బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిర్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు నిర్ణయంలోకి వచ్చారు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి రెండు కూడా, ఒకటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ అవినీతి పరంగా పూర్తిగా బురదలో ఊరుకపోయినటువంటి పార్టీ. వాళ్ళ సొంత ఎజెండా డబ్బులు పోగు చేసుకోవడమే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు లాభం చేద్దామని అప్పుడు కాళేశ్వరం పేరు చెప్పి టీఆర్ఎస్ పార్టీ, ఇవాళ మూసీ నది పేరు చెప్పి మూసీ ప్రక్షాళన చెప్పి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా ప్రజల సొమ్మును దోచుకోవడం. ఇది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. జరిగినప్పుడు ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు దానికి ఆ చట్ట ప్రకారం జరగాల్సిన టైం వచ్చినప్పుడు చట్ట ప్రకారం. లిక్కర్ కేసు ఎక్కడ ఫెయిల్ కాలేదు. లిక్కర్ కేసులో ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసింది. ఎక్కడైతే ఎక్కడ లేదు, అది ప్రూఫ్ అనేది నిర్దోషి అని చెప్పేసి కోర్టు డిక్లేర్ చేయలేదు. వాళ్ళు నిర్దోషులు అని చెప్పి కోర్టు డిక్లేర్ చేశారు. సాక్ష్యం అనేది మేము చూస్తున్న దాంట్లో ఏదైతే మీరు పొందుపరచలేదో కరెక్ట్ గా పొందుపరచమని చెప్పింది తప్ప వీళ్ళు నిర్దోషులు అని చెప్పి కోర్టు డిక్లేర్ చేయలేదు. 100%. ఇప్పుడు బెదిరించే ఏం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది, ఖచ్చితంగా పెడతారు. హైకోర్టు ఏదైతే ఉందో పెట్టింది ఆల్రెడీ. ఇక్కడ కోర్టుకి ఇక్కడ కూడా సబ్మిట్ చేయడము ఏం ఉపయోగించుకోవాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ అవసరం లేదు, కేజ్రీవాల్ అవసరం లేదు, ఎవరు కాదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు. ఫైనల్ గా చెప్పండి, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు మినిమం కావాలి, 119. ఒకవేళ మళ్ళీ డీలిమిటేషన్ అయితే ఆ లెక్క వేరు. ఇప్పుడు మనం 119 సీట్లకు లెక్కేసుకుంటే మీకు 60 సీట్లు రావాలి. మీకు 60 సీట్లు ఒకవేళ రాకపోతే మీకు చిన్న పార్టీలు ఏమన్నా 2-3 సీట్లు కవిత గారు కానీ ఇంకా తీన్మార్ మల్లన్న కానీ ఒకటో రెండో, ఓసారి ఒక ఓటుతోటి ఒక్కో సీట్ తోటి కేంద్ర ప్రభుత్వం ఓడిపోయింది వచ్చింది. అట్లా అవకాశం ఉందా? మీరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ తో కానీ కవితతో కానీ తీన్మార్ మల్లన్న ఎంఐఎం తోటి పెట్టుకోరు, కాంగ్రెస్ తోటి పెట్టుకోరు. ప్రతి దగ్గర కూడా అన్ని రాష్ట్రాలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందంటే అన్ని పార్టీల కలిసి పెద్ద పార్టీ. రేపు అవకాశం తెలంగాణలో నిజంగా అవసరం పడ్డనాడు ఆ రోజు పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ పక్తు రాజకీయ పార్టీ కనుక ఏ పార్టీకి రాజకీయ పార్టీ కనుక అందరితోటి కలిసి చేస్తుంది కనుకని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం గత 15 సంవత్సరాలు చూస్తున్నారు. అన్ని పార్టీలతో కలిసి నడుస్తూ ఉంది. భారతీయ 12 ఏళ్ళు వస్తుంది. 12 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది. 100% 4వసారి కూడా మోడీ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. వేరే ఏ పార్టీ ఇప్పుడు ఛాయలకు బీసీలకు కూడా ప్రధానం చేస్తారు. ఇప్పుడు దళితుల్ని రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్ ఇక్కడ అవకాశం 100% దళితుల్ని ప్రధాని చేయొచ్చు. భారతీయ జనతా పార్టీలో ఉన్నది ఒకటే ఒక అవకాశము. ముస్లిం కూడా ఇప్పుడు మీరు రాష్ట్రపతిని అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేయలేదా భారతీయ జనతా పార్టీ? ముస్లిం చేయలేదా? రాష్ట్రపతి వేరు, ప్రధాని వేరు కదా. ప్రధానమంత్రి కూడా అవకాశం రావచ్చు, రాదు అనే సమస్య లేదు. ఏంటంటే రాష్ట్రపతి కేబినెట్ నిర్ణయం మేరకు నడుచుకునే పదవి అది. ఒకప్పుడు బలంగా ఏనుగులాగా ఉంటది, ఒకసారి బలహీనమైన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అవకాశం వచ్చినప్పుడు ముస్లింకి ఇచ్చింది, అవకాశం సబ్కా సాథ్ అందరికి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీకి ఇచ్చింది, అవకాశం వచ్చినప్పుడు ఆదివాసీ బిడ్డకి ఇప్పుడు ముర్ము గారికి ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఈ 3 టర్మ్లలో 3 సార్లు చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చిందా లేదా? రాష్ట్రపతి ఒక
అన్ని వర్గాలకు ఇచ్చింది, అందులో ఏం లేదు. అన్ని వర్గాల మీద దాడులు కూడా చేస్తున్న ఒక ఆరోపణ. దాడులు ఏం చేయట్లేదు, ఎక్కడ కూడా మణిపూర్లో అదే కదా, ఏం లేదు. మణిపూర్ లో ఏ వర్గాల మీద దాడి లేదు. అక్కడ ఉన్నటువంటి ఇదే కదా ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఎక్కడున్నా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన, మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టినా అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రపతి పాలన భారతీయ జనతా పార్టీ తప్పదని కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి టైం ఆ రోజు జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇంకా నడుస్తుంది కదా. ఇప్పుడు శాంతి చేయడం అనేది భారతీయ, మీరు ఈ అస్సాంలో బోడో ల్యాండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కాశ్మీర్లో అల్లర్లను కావచ్చు, ఏ విధంగా శాంతి చేసింది, ఏ పార్టీ తోట రప్పలు బంద్ అయినవి కానీ తీవ్రవాదులు అయితే మళ్ళీ వస్తూనే ఉన్నారు చుట్టాల. ఎక్కడ తీవ్రవాదులు వస్తారు? మొన్న 2 సార్లు వచ్చింది కదా, వచ్చిపోయారు కదా. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఒకసారి చేసినంత మాత్రాన్ని వాళ్ళని వదిలిపెట్టలేదు కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇంత మందిలో, ఇంత వ్యవస్థలో 300 కిలోల ఆర్డిఎక్స్ వచ్చింది, వాళ్ళు ఎవడో తెలియదు ఇప్పుడు. ఇప్పుడు వ్యవస్థలో అనేది వ్యవస్థలో జరుగుతూ ఉంటే దాని మీద చర్య తీసుకుంటే మీరు గతాన్ని ఇప్పుడు 10-12 సంవత్సరాల కిందటికి ఈ రోజుకి లెక్కేయండి. మనం బయట మార్కెట్ పోయి బయట మీరు మంచిగా పాలించాలి. ఇప్పుడు 12 సంవత్సరాల కిందికి ఇప్పటికీ చూడండి, బయట మనం పోయి మళ్ళీ ఇంటికి వస్తామా లేదా అనే నమ్మకం ఉండకుండే. ఎప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో అని స్వతంత్రంగా మాట్లాడే ఎందుకు లేదు? మాట్లాడండి. ఇప్పుడు ఇన్ని నడుస్తాయి. మీరు మణిపూర్ అల్లలు అంటున్నారు, అక్కడ అంటున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చిన రైతు చట్టాలకు కావచ్చు అన్ని ఎవరన్నారు? చూసాం కదా. ఎందుకు మాట్లాడిస్తలే? లైవ్ లో ఎందుకు మాట్లాడిస్తలే? మాట్లాడండి. అన్నిసార్లు మైక్ ఇస్తున్నారు ప్రతిపక్ష నేతకు. ప్రతిపక్ష నేత ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు? దేశమంతా చూసిన దాన్ని కూడా మాట్లాడండి. అరే పార్లమెంట్ ముంగటినే వచ్చి కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సగం అది మన రాజ్యాంగంలో షాడో ముఖ్యమంత్రి, షాడో ప్రధాని అంటారు ఎలియోపి అంటే. అవునండి, అట్లా ఏం లేదు. అట్లా ఎక్కడ ఉండదు అట్లా. బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారము ఎల్ఓపి అంటే సగం, షాడో అంటే వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ కన్సర్న్లలో నడుస్తుంది. ఎవరిని పెట్టినా అది ఎవరి టైంలో ఉండే సోనియా గాంధీ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ని పెట్టింది. కానీ భారతదేశ ప్రధానమంత్రి అట్లా లేడు ఇప్పుడు. నేను వేసిన క్వశ్చన్ మీరు సరిగా అర్థం చేసుకోవాలి. షాడో అంటే అది కూడా ఒక మంత్రివర్గం లాగా ట్రీట్ అవుతుందని అంటున్నా. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తర్వాత అత్యంత ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత గౌరవం ఇస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన, అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాదు మాట్లాడడానికి రాహుల్ గాంధీ. ఈ దేశంలో ఉన్న ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతారు. మొత్తానికే మాట్లాడిస్తలేదని అంటే మొన్న ఈ వారం నుంచి మొన్న బడ్జెట్ సెషన్ రాహుల్ గాంధీ ఏం చేసిండు? ఒక మిలిటరీ అధికారి ఆయన నరవానే బుక్ అది ప్రింట్ కాక ముందు కూడా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు విదేశాలలో ప్రింట్, ఇక్కడ రక్షణ శాఖలో పనిచేసినటువంటి ఏ అధికారి అయినా సరే రక్షణ శాఖ నుంచి వాళ్లకు పర్మిషన్ రానంత వరకు మన రాజ్యాంగం ప్రకారము, మన చట్ట ప్రకారము దాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? రాజ్యాంగం ప్రకారం కాదు, చట్ట ప్రకారం నియమాలు. ఆ నియమాలను ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు? ఉల్లంఘించిన వాళ్ళు వీళ్ళు కాదు. విదేశాల్లో ప్రింట్ అయింది, మనం తీసుకోవడం వద్దని ఏం రూల్ లేదు. ఇక్కడ ప్రింట్ కాలేదు. ఇప్పుడు విదేశాల్లో ఇప్పుడు అది మన చట్ట ప్రకారం అయితే మన పార్లమెంట్ లో చూపించవచ్చా? చూపించవచ్చు. ఎట్లా చూపిస్తావు? అది ప్రింటే కాలేదు, రక్షణ శాఖనే ఆమోదం పొందించలేదు. నువ్వు అందులో నిజమెంత అబద్ధమే? పార్లమెంట్ స్పీకర్ నిర్ణయం ఉంటుంది. స్పీకర్ వద్దంటే రూలింగ్ ఇస్తే చూపించొద్దు అంటే చూపించు. ప్లే కార్డ్స్ పట్టుకున్నారు ఇంతకుముందు, ఇప్పుడు వద్దంటుండు పోస్టర్స్. అది పార్లమెంట్ ఒక పార్లమెంటేరియన్ పార్లమెంట్ చట్ట ప్రకారం నడుచుకోవాలి, వ్యక్తిగతంగా నడవద్దు. ఓకే, మనం ఇప్పుడు ఎల్ఓపి ప్రజాస్వామ్యం అనే దాని మీద మనం ఎల్ఓపి గారికి ఏదైతే ఉందో మీరందరికీ మాట్లాడిస్తున్నాం. నేను రాజీవ్ గాంధీ ఉదాహరణ మీకు తీసుకొచ్చాను. అట్లనే మీరు తెలంగాణలో
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు కదా, ఇంకా మీకు అవును. 3 ఏళ్ళు ఉన్నది. ఈ 3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఇక్కడ ఉన్నటువంటి మీ పార్టీ అధ్యక్షుడు నడిపే తీరు, 2 కేంద్ర మంత్రులు పనిచేసే పనితీరు మీద ఈ తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మీరు ఈ 119 కాన్స్టిట్యున్సీలలో మీ బీజేపీ కమిటీలు ఉన్నాయా? 119 కాలంలో భారతీయ జనతా పార్టీ కమిటీలు ఉన్నాయి. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఉన్నారు, మా బూత్ స్థాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, బూత్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉన్నారు. ఈ అందరు ప్రతి బూత్కు ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రతి బూత్లో కూడా టీం ఉంది 20 మందితోటి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఏదో సభ్యత్వం చేసుకోవాలనుకుంటే కూడా ఆన్లైన్ సిస్టమ్, ఏదో ఒక పేపర్ మీద రాసి సభ్యత్వం ఇచ్చే పార్టీ కాదు. ఆన్లైన్ ఉందా? ఆన్లైన్, మీరు ఆన్లైన్లోనే మంచిగా ఉంటుంది. ఆన్లైన్ ఎందుకంటే దీనిలో ఇప్పుడు మీకు ఇష్టం వస్తే రేపు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మీరు కూడా చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఆన్లైన్ సిస్టంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఎక్కడ కూడా లేనోళ్ళ పేర్లు రాసుకొని నేను ఇంతమంది లేకున్నా మళ్ళా ఇన్ని లక్షల మంది ఉన్నారని చెప్పేది కాదు. మొత్తం ఆన్లైన్ గా నువ్వు ఎక్స్ట్రా కూడా కార్యకర్తలు ఉన్నారు కదా, హిడెన్ కార్యకర్తలు. అది భారతీయ జనతా పార్టీకి వెల్ విషర్స్ చాలా రకాలుగా ఉన్నారు. ప్రభుత్వం నడవాలి, ఈ పార్టీ అయితేనే ఈ దేశాన్ని కాపాడాలతోటి చాలా మంది పనిచేసేటోళ్ళు ఉన్నారు. దానికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు నిజంగా అన్నట్టు భారతీయ జనతా పార్టీకి తెలియని వాళ్ళు మనకు తెలియకుండా కష్టపడి పని చేసి గెలిపియాలని ఎటువంటి ఒక్క రూపాయి ప్రతిఫలం ఆశించకుండా పనిచేసే చాలా మంది కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఓకే, సో మన నేటివ్ ఇండియా టీవీ ఛానల్కి సీనియర్ బీజేపీ నేత దేశపాండే గారు వారు వచ్చారు. వారు అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. చాలా జాతీయ అంతర్జాతీయ విషయాల మీద, ఈ దేశం యొక్క రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితుల మీద సుదీర్ఘమైన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వారు వచ్చి వారి సమయం ఇచ్చినందుకు వారి మరొకసారి ధన్యవాదాలు. వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారు సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాలని కూడా నేటివ్ ఇండియా టీవీ ఛానల్ ఆకాంక్షిస్తుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టసభలు అనేది అన్ని వర్గాలు ప్రజలు ఉండాలి, అన్ని పార్టీలు ఉండాలి, ప్రభుత్వం ఎంత గట్టిగా ఉంటుందో ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఉండాలనేది రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అసెంబ్లీకి పోయినా ప్రజా సమస్యలే వేదికగా వచ్చే అసెంబ్లీ ఉండాలనేది నేటివ్ ఇండియా టీవీ ఛానల్ కోరుకుంటుంది. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.